ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది. ఏమిటి అంటే ఈ జనవరి 22వ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది. మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది. అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీలుగా పెట్టుకుంటున్నాము, ప్రతి కాలనీలోనూ ప్రతి అపార్ట్మెంటులోనూ? అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాయితీ. అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామ మందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాములవారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తర్వాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు, ఆ లగ్నము, వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి ఉంటుంది కదా నిజానికి. అంతేకాకుండా గురువు, శని, రాహు, కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావము అంటే ఎక్కువ కాలము స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత, మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహము వలన, అభిజిల్లగ్నములో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అనే చెప్పాలి. మీకు ప్రతిభ పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనిలో మంచి గుర్తింపు, రాణింపు అనేటువంటివి వస్తాయి. ఎన్నడూ లేని విధముగా మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గౌరవించేటువంటి విధానము వైపు అడుగులు పడబోతున్నాయి ఈ మాసంలో. అంతేకాకుండా ఎవరైతే గతంలో మిమ్మల్ని కాస్త దూషణ భాషణాలు చేశారో వాళ్ళందరూ కూడా మాది పొరపాటు అని తెలుసుకొని మీ వైపు రావటము, మీరు చేసేటువంటి పనుల్లో సహాయ సహకారాలు మిమ్మల్ని కోరటము, మీరు కూడా సరేలే అని పెద్ద మనస్సుతో కొంతమందికి సహకారాలు చెయ్యటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో మీరు ఆలోచన చేస్తూ ఈ పని నాకు అయ్యింటే బాగుండు అనేటువంటి పని ఈ మాసంలో మీకు తప్పకుండా నెరవేరేదానికి అనుకూలముగా ఉన్నది. బంధువుల రీత్యా బంధుగణాల్లో
అంటే మీ బంధువులలో ఒకప్పుడు చిన్న చూపుగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు గొప్పగా చూడటానికి ఒక మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది. చాలా విషయాల్లో మీరు మీ వ్యక్తిత్వానికి కాకుండా భిన్నముగా ఇంకా కొంచెం ఆలోచన చేసి ఔన్నత్యం వైపు మీరు అడుగులు వేస్తారు. అంటే మీకు నాకు ఆ పని ఎందుకు, నాకు అది నచ్చదు, నేను అలా వెళ్ళకూడదు, నాకంటూ ఒక సపరేట్ రూట్ ఉంది అని అనుకున్న మీరు కాదు, ఆ రూట్లో పోతేనే నేను జయం కలుగుతుంది నాకు అని ఆలోచన చేసి ఒక ఆలోచన పరముగా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక ఇది చేసి ఆ విధముగా అడుగులు ముందుకు వేయబోతున్నారు మీరు. అంటే మీ జీవన గమనములో ఒక మార్పు మీకై మీరు చేసుకోబోతున్నారని దాని అర్థము. ముందు ప్రతిభ కోసము ప్రాకులాడతారు, తర్వాత ధనము తప్పకుండా మీకు రావటం అనేటువంటిది జరుగుతుంది, మీకు అందుతుంది కూడా సమయానికి. చిన్నపాటి ఇబ్బందులు అడ్డంకులు ఎదురైనప్పటికీ దాన్ని అధిగమించి మేలు జరిగేటువంటి నిర్ణయాలు మీరు తీసుకుని ముందుకు అడుగులు వేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ప్రశంసలు అందుతాయి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేయండి, తప్పకుండా మేలు జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటము, గృహము కొనాలన్నా కారు కొనాలన్నా ఒక నిర్ణయం అనేటువంటిది చేసుకుంటారు ఈ మాసములో. మీరు దూర ప్రదేశాలలో మీరు ఉండినా లేదా మీ స్నేహితులు దూర ప్రదేశాల్లో ఉండినా ఏదో ఒక రకమైనటువంటి మంచి మీ జీవితానికి సరిపడా శుభవార్త అనేటువంటిది ఈ మాసంలో మీరు వినటానికి చాలా యోగవంతంగా ఉంటుంది. సంతోషిస్తారు కూడా. మీరు ఆధ్యాత్మికమైనటువంటి వాటిల్లో పాల్గొనవలసినటువంటి ఇది ఏర్పడుతుంది. తద్వారా భగవద్ అనుగ్రహంతో అంతా మీకు మేలు జరిగేటువంటి విధానంగానే ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా అత్యంత అనుకూలముగా ఉన్నది. నిరంతర శ్రామికుడిలాగా మీరు శ్రమపడి చేసుకుంటారుగాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. అన్ని రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏమి కోరుకుంటారు? వాళ్ళ యొక్క సౌభాగ్యము మెండుగా చల్లగా సంతోషముగా దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి, మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి. అందువలన ఈ 12 రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, సహజం. పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు? పరిహారాలు అనడము కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మేలు. మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను, ఈ మాసానికి మాత్రమే. ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం, మీరు బాగుండడము కోసం, మీ కుటుంబం అంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళ కోసం, రుణ బాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు, అదే డబ్బే రావాలి మనకు. డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీర్చుకోగలుగుతారు. అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది, కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ కానీ
లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి. వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలం పూట తీసి అలా పెట్టాలి. ఉదయం పూట కాదు, 6 గంటల నుండి 7:30 మధ్యలో చేయండి ఈ పని. ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టటం. ఇవన్నీ ఈ మాసమంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి. అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా కాస్త మనం మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్లం వేసి నివేదన చేసి 10 మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి. ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఇదొక విధానం. ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే. ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది. ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి. గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి. ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి. మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి. మీకు ఖచ్చితముగా 12 రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది గాక. జయోస్తు.